చరణం చదువుకున్నాను, చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి చాలా ఆపదలు వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తాడట? వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడట. ఇంకో వచ్చి చూద్దాం, 32వ కీర్తన 10వ చరణం. భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మకించు వారికి కృప ఆవరించి ఉన్నది. భక్తిహీనులకేమో వేదనలు ఉన్నాయి, కానీ దాని నుండి తప్పించేవాడు లేరు. నీతిమంతునికి ఆపదలు ఉన్నాయి, యెహోవా వారిని వాటన్నిటి నుండి తప్పిస్తాడని ఉంది. నీతిమంతునికి ఎన్ని ఆపదలు వచ్చినా దేవునిలో నుండి తప్పించబడతాడు, ప్రభు వారిని తప్పిస్తాడు. ఎగ్జాంపుల్ గా మనం ఆలోచిస్తే యోబు గ్రంథంలోనికి వెళితే యోబుకి చాలా ఆపదలు వచ్చాయి. ఒక ప్రక్కన పిల్లలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, గొర్రెలన్నీ చనిపోయాయి, ఎడ్లన్నీ చనిపోయాయి, గాడిదలన్నీ చనిపోయాయి, ఒంటెలన్నీ చనిపోయాయి, 7 కుమార్తెలు 3 కుమార్తెలు చనిపోయారు. ఆఖరికి తన ప్రాణం మీద కూడా వచ్చింది, శరీరం అంతా కుళ్ళిపోయింది. చిలపైకి తెచ్చుకుని శరీరం గోక్కుంటుంటే ముక్కలుగా శరీరం అంతా రాలిపోయింది. అయినప్పటికీ యోబు ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదో. తాను అనుకున్నాడు, నేనే తప్పు చేశాను, ఏ పాపం చేశాను, ఎందుకు ఎలా జరుగుతుందో నాకు అని చెప్పి అనుకున్నాడు. ఎన్ని అనుకున్నా కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన దేవుల్లో స్వపరీక్ష చేసుకున్నాడు. నేను ఎక్కడైనా తప్పు చేసినా నాకు ఎందుకు ఇన్ని ఆపదలు వచ్చాయి అనుకున్నాడు. కానీ ఏ తప్పు తనకు కనబడలేదు. ఆఖరి దేవుడు తనకాడు, ప్రభువా నేను స్వపరీక్ష చేసుకున్నా నాకేం కనబడతలేదు, ఒకవేళ నేను కనుక ఏదైనా చేసుంటే కనుక క్షమించండి ప్రభు అని చెప్పి క్షమించమని వేడుకున్నాడు. ఆఖరికి దేవుడు యోగుడు తోడుగా ఉన్నాడు కనుక ఆపదలన్నిటి నుండి విడిపించాడు. మరలా 200గా ఆశీర్వదించాడు. మరలా 7 కుమార్తెలు 3 కుమార్తెలను 7,000 గొర్రెలు 300 ఒంటెలు 500 ఆడగాడిదలను ఏమండి దేవుడు ఇచ్చేసాడు. ఆస్తిపాస్తులను ఇచ్చేసాడు. మరలా మంచి గృహాన్ని ఇచ్చేసాడు. భార్య ద్వేషించదు కానీ ప్రభుని యోగు మాత్రం ద్వేషించలేదు. అదే అంటాడు, నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, కానీ దేవుడు యెహోవా వాటన్నిటిలో వారిని విడిపిస్తాడో. భక్తిహీనునికి వేదన కలుగుతాయి, కానీ విడిపించేవాడు ఉండడు అని దైవ గ్రంథం చెప్తుందండి. ప్రియులారా, ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆపదలో ఆశ్రయము అనండి. ఆపదలో ఆశ్రయము, దేవుడు ఆపదలో ఆశ్రయమును కలుగజేస్తాడు. ఈ మాట గురించి 7 పాయింట్లు చెప్తాను, కానీ 7 పాయింట్లు కూడా ఎన్నవుతాయో అన్ని నేర్చుకుని ఒక అర్ధగంట మిగిలింది. తర్వాత ఇంకో భాగంగా మనం నేర్చుకోవచ్చు. క్రీస్తునందు నీతిమంతునికి ఏముంది అంటే తప్పించే మార్గము ఉంది. ఆపదలన్నిటి నుండి ప్రభువారు నీతిమంతుని తప్పిస్తాడు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీతిమంతునికి యెహోవా దగ్గరగా ఆసన్నుడుగా ఉంటాడు. నీతిమంతునికి యెహోవా ఆసన్నుడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ చరణం చదువుకుందాం చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడికి చెప్తాం, హల్లెలూయా. విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించును. అద్భుతమైనటువంటి ఈ మాట మనం చూద్దాం. దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అని అంటే, మన ఆపద నుండి విడిపించాలి అని అంటే మనం విరిగిన మనసు గల వారమే. ఏ విరగాలి? విరిగిన మనసు గల వారమే అండి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఇప్పటి వరకు వాళ్ళ మీద నాకు మంచి మనసు ఉంది కానీ మనసు విరిగిపోయింది అంటారు. చాలా మంది అంటారు, మనసు విరిగితే అదుగుతుంది కానీ ఇనుము విరిగితే అదుగుతుంది కానీ, ఏదైనా విరిగితే అదుగుతుంది కానీ, కర్ర విరిగిన అదుగుతుంది కానీ మనసు విరిగితే అతకదు అంటారు. విషయాలు అండి, మనసు కనుక విరిగితే అతికే ప్రసక్తే ఉండదు. అందుకనే మనసు విరక్కండగా చూసుకోవాలన్నమాట. అంటే ప్రేమ తగ్గితేనే మనసు ఇరుగుద్ది. అందుకని ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి, మనసు ఎక్కడగా చూడాలి. కానీ ఏ విషయంలో మనసు విరగాలి అని అంటే పాపం విషయంలో మనసు విరగాలి. ఆ విరిగిన మనసును దేవుని చేతిలో పెట్టాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు అంటే విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, అంటే దగ్గరగా ఉంటాడు. అంటే ఎవరి మనసు విరుగుద్ది అంటే నీతిమంతుల మనసు విరిగి దేవుని మీద మళ్ళింపబడుతుంది. అందుకని ఆ నీతిమంతులకి దేవుడు దగ్గరగా
ఉంటాడు అని చెప్పి దైవ గ్రంథం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. నీతిమంతుడికి దేవుని దగ్గరగా ఉంటాడు కనుక ఆపద నుండి విడిపిస్తాడు అని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 17:27 వచ్చి చదువుతున్నాను చూడండి. 17:27 అందరూ చదవండి. ఆయన యొక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకువారి నిమిత్తము నిర్ణయకాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఆ మాట చేయండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. దూరంగా ఉండే దేవుడు కాదు మన దేవుడు. యెహోవా నీతిమంతులకు ఆసన్నుడిగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అలాగే విరిగిన మనసు గల వాళ్ళ దగ్గరగా ఉంటాడు. మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాడు. మనలో అంటే ప్రభు నమ్మినటువంటి వారు, ఆయనను ఆశ్రయించే వారికి, లేక ఆయన మీద ఆధారపడినటువంటి వారికి దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నన్ను విడిచిపెట్టిపోయాడు, అందుకే నా పరిస్థితులు ఇలా మారిపోయాయి, దేవా నన్ను ఎందుకు వదిలేసావయ్యా అంటారు. కానీ దేవుడు వదిలిపెట్టాడు, పరీక్ష అప్పగిస్తాడు. ఆ పరీక్ష వచ్చినప్పుడు చివరి దశ వరకు కూడా పరీక్షిస్తాడు. తర్వాత ఆయన మనల్ని ఆదుకుంటాడు, వాటన్నింటిలో నుండి విడిపిస్తాడు అని నేను తెలియజేస్తాను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఇంకా చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడింది. సువార్తకు వెళ్ళినప్పుడు పౌలు గారు సింహం కూడా పౌలు గారి మీద దాడి చేసిందంట. పలుమార్లు సముద్రపు ప్రయాణాల్లో కూడా ఆయన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు వచ్చాయి. ఒక రోజంతా చెక్క మీద ఉండిపోయాడు ఆయన, వాడ పగిలి. అలాగనే పాము కలిసింది, రకరకాల ఆపదలు వచ్చాయి. కానీ పౌలు గారు ఎక్కడ చనిపోలేదు. ఒకసారి అయితే మంటగా అవుతున్నప్పుడు ఒక పాము కలిస్తే దేవతను కలిసేసింది, చచ్చిపోతాడు అని అనుకున్నారండి. కానీ దేవుడు పౌలు గారిని చూడండి ఆ విషయమంతా విరిచేసి ఆ పాము విషయంలో అన్నారు, ఇది చాలా భయంకరమైన పాము అన్నారండి. సముద్రంలో చాలా విషపూరితమైన పాములు అంటే అవి చాలా భయంకరంగా ఉంటాయి, కుడితే మందు కూడా ఉండదు. అలాంటి పాములు కలిసిన దేవుడు పౌలు గారిని తప్పించాడండి. సింహం నాట నుండి తప్పించాడంటే పౌలే అంటాడు. ఆయన నా ప్రక్క నుండి నన్ను బలపరిచాడు అంటాడు. ఏ రోజు కూడా దేవుడు మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు. ఆపదలో ఆశ్రయముగా ఉండే దేవుడు మన దేవుడు, ఆపదలో ఆశ్రయముగా ఉండే దేవుడు మన దేవుడు. అందుకని నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చాలా మంది అనే మాట ఏంటంటే నీతిగా ఉంటే కూడం ఏంటండి, నీతిగా ఉన్నవాడు కూడం ఏంటండి అంటారు. నువ్వు కూడు కోసమా నీతిగా ఉండడం? కూడు కోసం కాదు, బ్రతకడం కోసం నీతిగా ఉండాలి. బ్రతకడం కోసం నీతిగా ఉండాలి. కూడు లేకుండా ఎవడు బ్రతుకుతాడండి? కూడు లేకపోయినా బ్రతకొచ్చు. ఎందుకంటే భూమి మీద కూడు లేకుండా బ్రతకొచ్చేమో, కానీ నీతి లేకుండా పరలోకంలో మాత్రం బ్రతకలేమో. అందుకని నీతి మనల్ని బ్రతికిస్తుంది. ఆ నీతి మంతులుగా ఉండడం కోసం ప్రయత్నించినప్పుడు చాలా శ్రమలు, బాధలు, కష్టాలు వస్తాయి. కానీ అలాంటప్పుడు రానివ్వండి, దేవుని పాదాల దగ్గర ఒదిగి ప్రార్థన చేద్దాం. యెహోవా వాటన్నిటిలో మనల్ని విడిపిస్తాడు. నీతిమంతునికి యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు. రెండవదిగా చూద్దాం అండి, ఇందులోనే కొన్ని మాటలు ఇంకా చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 14:22-23 వచ్చిన కూడా చదవండి. మత్తయి సువార్త 14:22 నుంచి 23 వచ్చిన. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. చాలు జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పర్వతం మీద ప్రసంగం చేశారు. చాలా మంది ప్రజలు వచ్చారు, వాక్యాలు విన్నారు, దీవించబడ్డారు, వెళ్ళిపోయారు. ప్రభు కూడా అంటాడు మీరు కూడా అద్దరికి వెళ్ళండి, తర్వాత వస్తానన్నాడు.
శిష్యుల దగ్గర నుండి నావెక్కించాడు. శిష్యులు నావలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభు వారు పర్వతం మీదకి వెళ్ళి కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇలాగ సముద్రం మీద పెద్ద గాలి తుఫాను రేగిందండి. ఈ శిష్యులందరూ కాస్త ఏంటది చేపలు పట్టేవాళ్ళు కనుక సముద్రం మీద ప్రయాణం చేయడం అలవాటే కనుక వాళ్ళు ఆ దోణిని సాధుపరచాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారండి. ఎంత శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా దోణి సాధుపరచలేకపోయారు. అలలు వచ్చి పడుతున్నాయి, నావలోకి నీళ్ళు వచ్చేసాయి, తిరగబడిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు విషయం తెలుసా? అప్పుడే యేసు ప్రభు వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. యేసు ప్రభు అక్కడే కొండ మీద ఉన్నాడు. యేసు ప్రభు మమ్మల్ని రక్షించాలని కేకలు వేయలేదు వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగా వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయేసరికి యేసు ప్రభు వారే ఆ సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు అందులో ఆ శిష్యులు ఆ వచ్చేటువంటి వ్యక్తిని చూసి భూతమని తలంచి కేకలు పెట్టారట. రే, పూర్వీకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ దైవం అయిపోయారు, వచ్చేస్తున్నారు, ఇప్పటికి ఇదే భయంకరమైన సిచ్యువేషన్ అనుకుంటే మన ఈ భూతం ఒకటి మన వెంటాడుతుంది, మన పని అయిపోయింది ఈ రోజు అనుకున్నారట. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి భయపడకుడి, నేనే అని చెప్పారు ఆయన. వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి పేతురు అంటాడు, ప్రభా నీవే అయితే నేను కూడా ఈ సముద్రంలో నడవడానికి సాయసి అని అడిగాడు. పేతురు, నీకు విశ్వాసం ఉంటే దిగో రా అన్నాడు. వెంటనే నావలోంచి కింద దిగాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. వీళ్ళని గమనించాల్సిన విషయం ఒకటే, ఆయన చేసిన పని ఏంటంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. సముద్రం నిమ్మళమైపోయింది, గాలి నిమ్మళమైపోయింది. శిష్యులు ఆశ్చర్యభరితులైపోయారు. ఇది ఎవరో ఎట్టువాడు అనుకున్నారు. పేతురు అంటాడు, నీవే అయితే నేను నడవడానికి నాకు అవకాశమే అన్నాడు. వచ్చే అన్నాడు. పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రభువుని చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా తన దృష్టి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళింది. నేను మునిగిపోతానేమో అనే అనుమానం వచ్చింది. మునిగిపోతున్నాడు. వెంటనే అంటాడు, ఆ మునిగిపోయినప్పుడు చేయి పైకెత్తి, ప్రభువా నేను మునిగిపోతున్నా, నశించిపోతున్నాను, నన్ను రక్షింపవా అని అడిగాడు. వెంటనే చేయి పట్టుకుని ఆయన పైకి వెళ్ళి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అడిగాడండి. దేవుడు ఒక ప్రకారం అద్భుత కార్యాలు చేస్తున్నా, వాళ్ళు చూస్తున్నా, అనుభవిస్తున్నా కానీ ఎక్కడో ఒక వాళ్ళ అనుమానం పనిచేస్తూనే ఉంటుందండి. ప్రియులరా, ఆపద వచ్చింది, దేవుడు తన శిష్యులను కాపాడుకున్నాడు. విన్నంటనే ఉంటాడో, దగ్గరగానే ఉంటాడో, భయపడాల్సిన పని ఏమి కూడా లేదు. వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, నా బతుకు ఎలాగైపోయింది, యేసుబోలోకి వెళ్ళారు కానీ ఎందుకు సుఖం లేకుండా పోయింది అనుకోక సుమా, నీకు దేవుడు సుఖం ఇవ్వడానికే ఆయన ఉన్నాడు. సుఖం లేకుండా పోతుందండి, సుఖం ఉంటుంది కానీ మన నడువడికి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు మీరు ఆ మనసు లేకుండా మన ఇష్టానుసారంగా తిరిగి యేసుబో నాకేమీ లేదంటే నీకేం చేస్తాడు? మన ఉండే జాగ్రత్తలు మనము ఉండాలన్నమాట. కీర్తన గ్రంథము 145 కీర్తన 18 వచ్చి చదువుదాం చూడండి. మనం ఎప్పుడు కూడా మన స్వశక్తి మీద ఆధారపడకూడదు. దేవుడి శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తమకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగానున్నాడు. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడట? సమీపముగా, దగ్గరగా ఉన్నాడనే కదా అర్థం. ఎక్కడ ఉన్నాడు ఆయన? దగ్గరగా. ఎవరైతే నిజంగా దేవునికి మొరపెడతారో, అంటే మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. అయ్యో ఇలా ప్రార్థన చేయకపోతే బాగోదు కదా అని చేయడం లేదు. ఖచ్చితంగా నేను దేవుని దగ్గర గడపాలి, ప్రార్థించాలి అనేటువంటి విధానం వేరు. క్రమంగా చేసే పద్ధతి వేరు, అప్పుడప్పుడు అనుకుని చేసే పద్ధతి వేరే అన్నమాట. క్రమముగా చేయాలి. నిజంగా దేవునికి మొరపెడితే గనక ఆయన మనకి ఎలా ఉంటాడు అన్నమాట? సమీపంగా ఉంటాడు. మరి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఏ ఆపద వచ్చినా నిలబడుతుంది అంటారా చెప్పండి? ఒకవేళ నిలబడాలనుకుంటే దేవుడు లేడని అర్థం. నిలబడాలి అని అది అనుకుందంటే దేవుని డామినేట్ చేసినట్టు లెక్క కదండి. కానీ ఇప్పటికి వచ్చి ఏ సమస్య దేవుని డామినేట్ చేసే సమస్య లేదండి. అందుకని ప్రభువుని దాటి మన దగ్గరికి రావాలి, ఏదైనా రావాలనుకుంటే. అలాగే ఒకసారి ప్రభు ప్రక్కన ఉన్న మన మీదకి వచ్చింది అనుకోండి, అది మనమేమి
చేయలేదు మన దేవుని పిల్లలు కాబట్టి. కాబట్టి నేను చెప్పేది ఆపదలో ఆశ్రయముగా ఉండే దేవుడు మన దేవుడు. అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీతిమంతునికి యెహోవా ఆశ్రయుడిగా అంటే దగ్గరగా ఉంటాడు. అందుకని మనం భయపడాల్సిన పనేమీ లేదు. రెండవది ఏంటంటే రెండవ పాయింట్, యెహోవా తన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద ఉంటుంది. చదువుదాన్ని చూడండి కొన్ని వచ్చిన భాగాలను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 15వ చరణం. 34వ కీర్తన 15వ చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. వాళ్ళు చేసే ప్రార్థన వైపేమో వాళ్ళ ప్రార్థన వైపేమో యెహోవా చెవులు ఉన్నాయి కదండి. నిజంగా ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు యెహోవా కను దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది, చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి. దేవుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన దృష్టి పెట్టి నీతిమంతుడిని కాపాడుతున్నాడు. అందుకని ప్రియులరా, ఒకటి నీతిమంతునికి యెహోవా దగ్గరగా ఉన్నాడు. రెండోది నీతిమంతుడి మీద దేవుని దృష్టి ఉంది. ఆయన దృష్టి ఉన్నప్పుడు మనకు ఆపద వచ్చిందని ఆయన తెలీదా? ఎక్కడికి వెళ్తున్నామో ఆయన తెలీదా? ఏం చేస్తున్నామో ఆయన తెలీదా? ఏం మాట్లాడుతున్నామో ఆయన తెలీదా? అంటే దృష్టి పెట్టి ఏం చేస్తున్నాడు అన్నమాట, మనల్ని చూస్తున్నాడు, కాస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, కాస్తున్నాడు. అప్పుడప్పుడు మనం చేస్తున్న ప్రార్థనను కూడా వింటున్నాడు. దానికి జవాబిచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇందులో నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందులో అని పెట్టుకుని నిత్యము ఆయన కనుదృష్టి మనపై ఉంది అని రాసుకోండి. నిత్యము ఆయన కనుదృష్టి మనపై ఉంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రెండో పాయింట్లో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అక్కడ ఏమంటున్నాడు అన్నాడంటే 11:12లో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. ఏ దేశమైతే దేవుని లక్ష్య పెడుతుందో, ఏ వ్యక్తి అయితే దేవుని లక్ష్య పెడుతున్నాడో, ఏ దేశమైతే దేవునికి భయపడుతుందో, ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడుతున్నాడో, వాని మీద దేవుని యొక్క కను దృష్టి సంవత్సరం యొక్క ప్రారంభం మొదలుకొని సంవత్సరం యొక్క అంతము వరకు కూడా వారి మీద ఉందట. అందుకని మనకి 2025 సంవత్సరం ప్రారంభమైంది. ఆయన దృష్టి మన మీద ఉండాలని మనం కోరుకుందాం. ఏం చేద్దాం? ఆయన దృష్టి మన మీద ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం, చివరిలోనూ కూడా ఆయన దృష్టి ఉండాలి. ఆయన దృష్టిలో ఉంటే మనం కాపాడగలుగుతాం. కాబట్టి ప్రియమైన పిల్లలారా, యెహోవా కను దృష్టి మన మీద ఉంది అనే సంగతి మర్చిపోదు. ఎప్పుడు నిత్యము కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా మన మీద ఆయన దృష్టి ఉంది. అందుకే మనం ఆయన కాపాడుతాడు. రెండవదిగా మనం చూసుకోండి, పోషించడకును సంరక్షించడకును ఆయన కను దృష్టి మన మీద ఉంది. మనల్ని పోషించడానికి సంరక్షించడానికి యెహోవా యొక్క కను దృష్టి మన మీద ఉంది. అది మనం నేర్చుకోవాలన్నమాట. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18-19 వచనాలు చదువుతాం. యెహోవా దృష్టి ఆయన యందు కనిపెట్టు వారి కొరకు నిలుచుచున్నది. అద్భుతం కదండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి అన్నక్కడ అండర్లైన్ చేసుకోండి, సందర్భాన్ని బట్టి. ప్రియులారా, ప్రాణాన్ని రక్షించడానికి, మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉందట.
అంటే నీతిమంతులు ఏం చేస్తాడు? నీతిమంతుల ప్రాణాలు ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. నీతిమంతులు ఏం చేస్తాడు? పోషిస్తాడు. నీతిమంతులు ఏం చేస్తాడు? ఆయన సంరక్షిస్తాడు. అలా పోషించడానికి, కాపాడడానికి, మరణం నుండి తప్పించడానికి దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. సీఎం పెట్టుకుని మనలను బలపరచుటకు దేవుని దృష్టి మనపై ఉంది. ఏం చేయడానికి? మనల్ని బలపరచడానికి దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎందుకు సంచరిస్తుందంట? లోకమందంతటా యథార్థంగా ఎవరైతే ఉంటున్నారో, నీతిమంతులుగా ఎవరైతే ఉంటున్నారో వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి ఉందట. నిజమే కదండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎంత నీతిగా ఉంటున్నాను కానీ నాకే ఇలా జరుగుతుంది ఏంటి అంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నావు. కానీ నరుని యొక్క నీతి అంతా మురికిగుడ్డ లాంటిదట. యెషయా అంటాడు, ఎలాంటిది? మురికిగుడ్డ లాంటిదంట. కానీ దేవుడే మన నీతిమంతులు చేయాలి. ఆయన దృష్టి యథార్థవంతుల మీద ఉంది. యథార్థంగా మాట్లాడేవారి మీద, యథార్థంగా తిరిగేవారి మీద, యథార్థంగా ప్రవర్తించేవారి మీద, యథార్థమైన నడక కలిగిన వారి మీద, యథార్థమైన పనులు చేసేవారు, యథార్థంగా మాట్లాడి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. అది చూసి ఆయన ఏం చేస్తారంటే ఆ వ్యక్తులను యథార్థతను చూసి ఆయన ఏం చేస్తారనంటే బలపరుస్తాడంట. యెషయా కొడుకుల్లో 90 కూడా 80 రాజుగా అభిషేకించడానికి వస్తే వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేశాడా దేవుడు? లేదు. మరి ఎవరిని యాక్సెప్ట్ చేశారైనా? ఎక్కడో అడవుల వంటి పొలాల్లో వంటి గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదును తీసుకురామన్నాడండి. ఆయన తీసుకొచ్చాడు. ఆయన దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా దావీదుని గురించి? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. అంటే నా మనసు ఎలాంటిదో దావీదు మనసు కూడా అలాంటిదే అన్నాడు. ఇప్పుడు ఆయన బలపరచాలనుకున్నాడు. అందుకే తీసుకొచ్చి గొర్రెలు కాసుకునే వాడిని మనుషులు కాసే రాజుగా, మనుషులు ఏలుబడి చేసే రాజుగా అభిషేకించాడు. యథార్థంగా ఉంటే పేదవారిని అయినా సరే దేవుడు ఒకనొక రోజు దృష్టి పెడితే ఆయన ఉన్నతంగా చేస్తాడు. అందుకని దేవుని దృష్టిలో ఉండే ప్రయత్నం మనం చేయడానికి ఇష్టపడతాము. అలా ఉందామా? ఎలా ఉందాం? నీతిమంతులుగా. నీతిమంతులకు యెహోవా ఆసన్నుగా ఉంటాడు. నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి ఉంటది అని నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 66:2 వచనం చదువుకోండి. 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని ఒడుగుచుండును వానిని నేను. దేవుని దృష్టిలో మనం ఉండాలి అంటే 4 అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చి, లేకపోతే ఒక డజన్ ఆపిల్ పళ్ళు తెచ్చి, ఒక 10,000 రూపాయలు తెచ్చిచ్చి హుండీలో ఎత్తే దేవునికి ఇష్టంగా ఉండం. మనం ఏం చేస్తూ ఉంటామని చెప్తున్నాడు అక్కడ. ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని ఒడుగుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టిలో మనం ఉండాలంటే మనము దీనుడే ఉండాలి, నలిగిన హృదయం గల వారు ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఆయన మాట విన్నప్పుడు వణకాలట, భయపడాలట. ఆయన మాటకి ఎవరైతే భయపడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, దృష్టి పెడుతున్నాడు. వారిని దేవుడు హెచ్చించాలని అనుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతుని మీద యెహోవా కనుదృష్టి ఉంది. 2025 అంతా కూడా మనం విరుగుదాము, నలుగుదాము, దేవుని దృష్టిలో ఉంటాము. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాము. ఆయన దీవించే కొద్దీ రెక్కల నీడన ఆయనకి మడిగా ఉందాం. 2 విషయాలు నేర్చుకున్నాము. ఒకటేంటి చెప్పండి? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ ఆపదను తప్పించేవాడు ఆయనే. నీతిమంతునికి యెహోవా దగ్గరికి ఉంటాడు. రెండవది, నీతిమంతుని మీద యెహోవా కనుదృష్టి ఉంటుంది. మూడవది, యెహోవా
నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 15వ వచనం. 34:15 చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెడితే దేవుని చెవులు నీతిమంతుని యొక్క ప్రార్థన వైపు ఒగ్గుతున్నాడట, ఆలకించడానికి చెవి ఒగ్గుతున్నాడట. మరి మన చెవులు ఎక్కడ ఒగ్గుతున్నావు? మన చెవులు ఎక్కడ ఒగ్గుతున్నావు చెప్పండి. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా, ఏ రహస్యం మాట్లాడుకుంటున్నారా అని మనసే ఒగ్గుతున్నాం. కానీ యేసయ్య అయితే మాత్రం మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం అని మన ప్రార్థన వినడానికి ఆయన చెవి ఒగ్గుతున్నాడట. కొంతమందికి గోడల చెవులు ఉంటాయి, వాళ్ళకి ఎవరికి కనబడకలేదు, గోళ్ళ అంచుల నుండి వింటూ ఉంటారండి. ఎవరైనా చెప్పుకుంటున్నారని మరి విన్నవాడు ఊరికనే ఉంటారా? ఊరకనే ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఎవరి కోసం చెప్పుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి మూడేటెత్తా ఉంటారు. ఆడపిల్లకి మధ్యలో గొడవ పెట్టి మధ్యలో కూర్చొని తంటాల మాటలాగా ఏమి తెలియని ఉడకలాగా ఆలకిస్తూ ఉంటారు. ఈవిడ వచ్చి చూసేలా జరుగుతుందంటే ఏమన్నా అది వెళ్ళాంటిది, ఆవిడ వచ్చేంత ఏమన్నా అది వెళ్ళాంటిది. కానీ పెట్టింది ఎవరు? 2025లో మనం అలా ఉండిపోదు. ఎక్కడెక్కడ వదిలిపెట్టారు. దేవుని భయపడి మనం జీవించాలి. మన ప్రార్థన ఆయన వింటాడంట. నీతిమంతుని ప్రార్థన వింటాడు. ఆయన చెవులు మన ప్రార్థన వైపు మళ్ళిస్తున్నాడు, ఒగ్గుతున్నాడు వినాలని. అందుకని నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేసే ప్రయత్నము మనం చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెవులను కలుగజేసిన వాడు. అందుకే అంటాడు, ఏం కలిగేశాడు? మనకి చెవికి ఆకారం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరిచ్చారు? ఇది ఎలా ఉండాలని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు కదండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. చూద్దాం. నా 94వ కీర్తన 9వ చరణం చదవండి. 94:9. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చెవులను కలగజేసిన వాడు వినడం మానేస్తాడా? నేను మాట్లాడేది ఎవరికి వినబడలేదని మనం అనుకుంటాం. అది ఎంత రహస్యమైనా సరే అది ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. కన్నుని కలిగేసిన వాడు కనకుండునా. నీకు కన్నిచ్చాడంటే ఆయన కన్నులు ఇంకెంత పెద్దయో. నేనే చూస్తున్నాను, ఇంకెవరు చూడడం లేదనుకుంటున్నావేమో. కానీ మనల్ని ప్రతిరోజు ఆయన చూస్తానే ఉన్నాడు. చెవులను కలిగేసినాడు, వెనక మానడు, వింటున్నాడు ఆయన. అందుకని మనం మాట్లాడేదేటో జాగ్రత్తగా మాట్లాడాలి, వినేదేదో జాగ్రత్తగా వినాలి. మన ప్రార్థన దేవుడు వింటున్నాడని గుర్తెరిగి నువ్వు ప్రార్థించినప్పుడు గొంతెలమ్మ కోరికలన్నీ కోరపడగా జాగ్రత్తగా ప్రార్థన చేయి. నీకు ఏది కావాలో దేవుడు అప్పుడు ఇస్తాడు. ఆయన ఏమన్నారో తెలుసా? నీకు అక్కరగా ఉన్నవేమో నీవు అడగక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. అందుకని దేవుని స్తుతించు, ప్రార్థించు. నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. నాయనా ఈ రోజు నాకు ఒక 10 రూపాయలు కావాలి తండ్రి, నువ్వు ఎలాగెత్తావు తెలుదా? మరి ఇచ్చేవంటే నువ్వు దేవుడివే, మరి ఇవ్వకపోతే దేవుడు కదా. అలా ప్రార్థన చేస్తాం. అలా వద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి నా అవసరం నీకు తెలుసు నాయన, నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నిన్ను స్తుతిస్తున్నానని ఆయన స్తుతించే ప్రయత్నం చేయి. ఆ ఎలా రావాలో ఆయనకు తెలుసు, ఆ ఎలాగవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన ఇస్తాడు. అంతేగాని మనం అడగక్కర్లొద్దండి. అలాగని అడుగుడే మీకు ఇవ్వబడను అన్నాడు కనుక నేను ఒక బెండితో అడుగుతాను, 7 అంతస్తులు నాడు అడుగుతాను, 4 ఎకరాల భూమి అడుగుతానని అడగదు. అది స్వార్థపూరితమైంది. సొలొమోను దేవుడు అడగలేదు నీకేం కావాలని. సొలొమోను ఏమడిగాడు? ఏమడిగాడు? ప్రభువా నాకేమొద్దయ్యా, నన్ను రాజుని చేసావు కనుక దిక్కుమాలోడుగులా ఉండకూడదు కనుక ఎప్పటికప్పుడు ఆహారం ఇవ్వను, ఉండడానికి నేడు అన్నాడు, కట్టుకోవడానికి వస్తాడు అన్నాడు, తీర్పు తీర్చాలి కాబట్టి జ్ఞానం ఇవ్వాలి కదండి. ఎంత మంచి కోరిక. మరి మనమైతే ఏమని కోరుతాం? చాలా కోరేస్తాం కదండి. దేవుని స్తోత్రం. ఒకడు ఇలాగే నిష్టగా ఉండి భక్తి చేసి దేవుని దగ్గర వరం అడగాలనుకున్నాడట. ఏమడగాలనుకున్నాడు? వరం అడగాలని చెప్పి చాలా నిష్టగా ప్రార్థన చేశాడు. పట్టుబట్టేశాడు, ఇంకా వ్రతం చేసేసాడు. దేవుడి దగ్గరకు వచ్చి
ఏం కావాలా కోరవయ్యా అన్నాడట. ఏం కోరాడు తెలుసా? నేను ఏది తాకితే అది బంగారం అయిపోవాలన్నాడు. నేనేది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడట. వరం ఇచ్చేసాను వెళ్ళిపోవాలన్నాడట. ఇంటికి వచ్చాడటండి. రాగానే కూతురు ఎదురుగా వచ్చి డాడీ అన్నదట. అమ్మా నిలబడుతున్నాడట. బంగారం అయిపోయిందట. తలుపులు తాగాడట. బంగారం అయిపోయిందట. ఇంట్లో వస్తువులు తాగాడట. బంగారం అయిపోయిందట. ఏది తాకితే అది బంగారం అయిపోయింది. ఆఖరికి భోజనం కాడికి వచ్చి భోజనం తినాలనుకున్నాడంట. ఆకలేసి భోజనం ఇలా పట్టుకున్నాడంట. అది కూడా అదేమన్నా పనికొచ్చి వరమే అంటారు. అది ఏమా బుద్ధి లేని వరాలు అన్నీ కూడా ఎందుకయ్యి? మనకు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు మన అడక్కడగానే అయినా ఇస్తాడు. అందుకని మనం అడిగేదేదో ఆచితూచి అది దేవునికి ఇష్టమా మనకు అవసరమా అనేది కూడా ఆలోచించి అడగాలన్నమాట. అయితే దేవుడు ఆలకిస్తున్నాడని ఏది పడితే అది అడిగేకూడదు. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. దేవుడు మెచ్చే ప్రార్థన మనము చేయాలి. అండి పరిశీలన ప్రార్థన చేయలేదా? శంకర ప్రార్థన చేయలేదా? ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? శంకర ప్రార్థన విన్నాడు. పరిశీలన ఏమన్నాడు? అన్ని తెచ్చిచ్చి గుళ్ళో పెట్టి ఆ కానుకలు ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చిన దాని వల్ల నేను దీవించబడ్డాను. ఇవన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు మీరు కృప చూపించారో నేను ఈ శంకర వల్లే ఉండనందుకు నీకు స్తోత్రం. అక్కడే పోయి తన ప్రార్థన. ఇంకొక వ్యక్తిని ఏ వ్యక్తి చూపించే ప్రార్థన మనం చేయకూడదు. దేవుడు ఆలకించేస్తున్నాడు కదా ఏది పడితే అది మనం చేయకూడదు. ప్రియులారా, చెవులను కలిగి చేసిన వాడు కానకుండా నా ప్రార్థన వింటలేదు, నా జవాబు రావడం లేదు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను అడిగింది ఇస్తలేదు అని అనుకోవద్దు. వింటున్నాడు. దానికి ఒక సమయం వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అత్యధికంగా చేయ సమర్థ గల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 34 కీర్తన 17వ చరణం చదవండి. వింటున్నాడో లేదో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించడం లేదని మనం అనుకోద్దండి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడో ఆలకించే దేవుడైనా నువ్వేం మాట్లాడుతున్నావో ఏం మొరపెడుతున్నావో నీ కన్నీళ్లు చూస్తున్నాడో నీ మొరను వింటున్నాడో ఆయన జవాబు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడండి. 66వ కీర్తన 18వ చరణం కూడా చదువుకుందాం అండి. 66:18. 66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. దేవునికి స్తోత్రం. ఎవరైతే హృదయంలో పాపము చేస్తారో అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయండి వినడట. కానీ ఎవరు ప్రార్థన వింటాడో? నీతిమంతుల ప్రార్థనే వింటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఆలకించడమే కాదండి, నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తారటైనా అంగీకరిస్తారైనా. అంగీకరించేటట్లుగా ఉండాలి. మనం అలా జీవించాలి. మన ప్రార్థన కేవలం చెప్పడమే కాదు, చేయడమే కాదు, అది దేవుడు అంగీకరించాడో లేదో అనే దానికి కూడా నిదర్శనం మనకు తెలిసిపోద్ది. అంగీకరించాడంటే దానికి జవాబు వచ్చినట్లు అనమాట. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసుకుంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనం చదువుకుందాం. 5:16. చదవండి. ఆ మాట కావాలి. నీతిమంతుని జ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలమగలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఏంటండి? మనస్ఫూర్తిగా ఉంటుందట, మనస్ఫూర్తిగా చేస్తాడట. ఆ ప్రార్థనలో బలం ఉందట. ప్రార్థనలో ఏముంది? బహు బలమగలదై ఉన్నది. ఆ ప్రార్థన చాలా బలమైందండి. నీతిమంతుడు చేసే ప్రార్థన అది 2 ముక్కలే కానివ్వండి, 3 ముక్కలే కానివ్వండి, 4 ముక్కలే కానివ్వండి, మనస్ఫూర్తిగా నీతిమంతుడు చేసిన ప్రార్థన బలమైన ప్రార్థన. ఏమండి, ఏలీ గారు
ఎంత దీర్ఘ ప్రార్థన చేశాడు ఆయన. చిన్నగానే కదా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఆకాశమా 3.5 సంవత్సరాలు వర్షం పడకడగా ఉండాలి అన్నాడు. నిమిషం కూడా ఉందా ప్రార్థన? కానీ 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షించిందంటారా? లేదు. మరలా వర్షించమని ప్రార్థన చేయగానే ఆకాశం ఏమిచ్చింది? వర్షం ఇచ్చింది. మన ప్రార్థనలో బలం ఉండాలండి, పట్టుత్వం ఉండాలి. ఉండాలా? పట్టుత్వం ఉండాలి. ఆ పట్టుత్వం ఉంటేనే, ఇప్పుడు మనం అక్కడక్కడ బోర్డు చూస్తాం, మీరు అంజలి సిమెంట్ని వాడండి, మీ బిల్డింగ్ దృఢంగా ఉంటుంది అంటాడు. అంటాడా? లేకపోతే ఇంకో కంపెనీ గురించి చెప్తాడు, ఎవరు చూసినా దృఢంగానే ఉంటుంది అంటాడు. కానీ అది వాడినటువంటి వారికి అది తెలుస్తుంది ఎంత దృఢంగా ఉన్నది అనే సంగతి కదండి. అలాగనే అందరూ చేస్తారు ప్రార్థన. కొంతమంది ప్రార్థనలో పట్టుత్వం ఉండదు, కానీ కొంతమంది చిన్న ప్రార్థన చేసిన పట్టుత్వం ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదే ఉంటుంది. బహుబలంగా ఉండాలి ప్రార్థన. దానియేలు ప్రార్థించాడు, ఆయన ప్రార్థనలో బలం ఉంది. సింహాలు నోళ్లు మూసేశారు. షడ్రక్ మేషకు అబేద్నెగో వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళ ప్రార్థనలో బలం ఉంది. అగ్ని తన శక్తిని కోల్పోయింది, వాళ్ళు ఏమీ చేయలేకపోయింది. మరి నీ ప్రార్థనలో బలం ఉందా? నీ ప్రార్థనలో శక్తి ఉందా? నువ్వు చేస్తున్న ప్రార్థనలో పటుత్వం ఉందా? అర్థం ఉందా? మనం చేస్తున్న ప్రార్థనలో అర్థం ఉండాలి, పటుత్వం ఉండాలి. అప్పుడు మన ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 10:3 చదువుకుంటే, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు అంటుంది. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. సామెతలు 10:24 చదువుకుంటే, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును అని ఉంటుంది. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. సామెతలు 10:30 చదువుకుంటే, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. కీర్తనలు 37:17 చదువుకుంటే, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడిగా ఉంటాడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడిగా ఉంటాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండే ప్రయత్నము చేద్దాము. నీతిమంతులుగా ఉండి దేవుని ఆశీస్సులు దీవెనలు మెండుగా మనం పొందుకుందామండి. 3 విషయాలు నేర్చుకున్నాము. నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నిండి వారిని విడిపించును. ఎందుకు దేవుడు విడిపిస్తాడంటే, నీతిమంతునికి యెహోవా దగ్గరగా ఆసన్నగా ఉన్నాడు. రెండోది, యెహోవా కనికరం నీతిమంతుల మీద ఉంది. మూడోది, యెహోవా నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దగ్గరగా ఉంటాడు, ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద చెప్తాడు. మూడోదిగా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి నీతిమంతుల్ని అన్నాడు దేవుడు విడిచిపెట్టేవాడు ఆడు కదలనియ్యడు. కాబట్టి ఇంకా 4 విషయాలు చెప్తాను నేను, వచ్చే వాటిని మనం నేర్చుకోవచ్చు. నేను మర్చిపోతే కనుక నాకు మీరు జ్ఞాపకం చేయండి. దేవుడి కొన్ని మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.